పేరుకి నైజీరియా ఒక దేశం, కానీ ఆ నైజీరియా అనేటువంటి దేశంలో జరిగినటువంటి ఎప్పుడు కిడ్నాపులు ఏనాడు సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు తాజాగా పిల్లల్ని కిడ్నాపులు చేస్తున్నటువంటి ముఠాతో బేరసారాలాడి ఒక 137 మందిని మాత్రం విడిపించగలిగారు. నైజీరియాలో 2 వారాల క్రితం స్కూల్ నుంచి అపహరణకు గురైన 287 మంది విద్యార్థులు 137 మందికి ఆదివారం విముక్తి కల్పించినట్టు మిలిటరీ అధికారులు చెప్పారు. కిడ్నాపులకు ప్రసిద్ధి చెందిన జంఫరా రాష్ట్రంలో వీళ్ళని రక్షించారు. ఇతర బందీలను కూడా కనుగొని ఉగ్రవాదులను అరెస్ట్ చేశాక నైజీరియా చట్టాల ప్రకారం న్యాయస్థానం ముందు నిలబెడతామని మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఎడ్వర్డ్ బుబా చెప్పుకొచ్చారు. కడునా రాష్ట్రం కురిగా పట్టణంలో పాఠశాల నుంచి 287 మంది విద్యార్థులను ఈ నెల 7వ తేదీన సాయుధ దుండగులు అపహరించుకుపోయారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కాల్చి చంపారు. విద్యార్థులు తమతో పాటు సమీప అడవుల్లోకి తీసుకుపోయారు. ఈ చిన్నారులో 12 ఏళ్ల లోపు వాళ్ళు కనీసం 100 మంది వరకు ఉన్నారు. వీళ్ళ విడుదలకు 5 కోట్లు ఇవ్వాలని, ఇవ్వకపోతే పిల్లల్ని చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. నైజీరియాలో పిల్లల అపహరణ ఉదంతాలు గతంలోనూ జరిగిన ఇంత భారీ సంఖ్యలో అపహరించడం కలకలం రేకెత్తించింది. ఒక్క పైసా చెల్లించకుండా విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేస్తామని అధ్యక్షుడు టి సుబ్బు చెప్పారు. ఈ క్రమంలోనూ సగం మందికి పైగా విడుదల కావడంతో పలువురు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కిడ్నాపర్లకు డబ్బులు చెల్లించారా లేదా అన్న విషయం మాత్రం తెలియరాలేదు.